ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాల నొప్పి, కడుపుపురం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. వెనుకబడిన వర్గాలకు జగన్ సముచిత స్థానం కల్పించారని వైసీపీ రాజ్యసభ అభ్యర్థి గొల్ల బాబురావు అన్నారు. రాష్ట్రంలో ఉన్న విభజన సమస్యలపై రాజ్యసభ వేదికగా పోరాటం చేస్తామని జగన్ చెప్పారన్నారు. టీడీపీ నేతలకు చిత్తశుద్ధి లేదంటున్న బాబురావుతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి హడావులు మొదలైంది. నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ నుంచి 3 అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. మనతో మాట్లాడేందుకు గొల్ల బాబురావు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక సామాన్య కార్యకర్త, సామాన్య వ్యక్తిగా ఉన్నటువంటి మిమ్మల్ని పిలిచి మరీ జగన్ గారు రాజ్యసభకి ఎంపిక చేశారు. ఎలా ఉంది? మీ మాటలోనే ఉంది ఆన్సరు. సామాన్యమైన వ్యక్తుల్ని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా పైకి తీసుకురావటమే జగన్ గారి యొక్క ఆలోచన విధానం. ఆ ఆలోచన విధానం రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి, ఏ ప్రధానమంత్రికి తట్టలేదు. మీరు చూడండి, డైరెక్ట్గా నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అనేటువంటి గొప్ప మనసు ఒక్క జగన్ గారికే ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఆ యొక్క మా గౌరవ ముఖ్యమంత్రి గారు వారు చేస్తున్నటువంటి అద్భుతమైన విప్లవాత్మకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల వల్ల మాలాంటి వ్యక్తుల్ని, మమ్మల్ని సామాన్యమైనటువంటి వాళ్ళమైనా ఈరోజు రాజ్యసభ పంపించేటువంటి గొప్ప మనసు వారికి ఉంది కాబట్టి మమ్మల్ని ఎలక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు టీడీపీ కూడా రాజ్యసభ రేసులో ఉంటాము, మా అభ్యర్థిని కూడా నిలబెడతామని చెప్తున్నారు. అసంతృప్తులకు సంబంధించి సీట్లు సర్దుబాటు తర్వాత జరిగినటువంటి అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఓటేస్తారని చెప్తున్నారు. మీరే వేచి చూడండి ఎవరు ఓట్లు వేస్తారో, ఎవరు ఓట్లేరు. ఎందుకంటే వారిదంతా కూడా పీడకల్లో, ఎప్పుడు ప్రతి విషయంలో కూడా పీడకల్ల కంటమే టీడీపీ నైజం. కాబట్టి వారి ఉద్దేశం నెరవేరదు. తప్పనిసరిగా మా ముగ్గురు అభ్యర్థులు మేము గెలిచి చూపిస్తాం. విజయ డంకా తొందరలో మోగిస్తాం. ప్రాధాన్యత ఎలా ఉండబోతుంది రేపు గెలిచిన తర్వాత? నా ప్రాధాన్యత గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలు, సలహాల మేరకు అక్కడ పార్లమెంట్లో ఉన్నటువంటి మా నాయకుడు శ్రీ విజయసాయిరెడ్డి గారి యొక్క సూచనలు, సలహాల మేరకు రాష్ట్ర సమస్యల మీద కానీ, లేకపోతే మా పేద వర్గాలకు సంబంధించినటువంటి సమస్యల మీద ఖచ్చితంగా గళవిప్పుతాను. నేను మాట్లాడగలను. నాకు ఇంగ్లీష్ వచ్చు, నాకు ఒక రవ్వ హిందీ వచ్చు. రాజ్యసభలో కూడా నేను మాట్లాడి రాష్ట్రం కోసం నా వంతు నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తాను. రాష్ట్ర ప్రయోజనాలని బేస్గా చేసుకుని పెద్దల సభలో పోరాటం సాగిస్తాం, రాష్ట్ర ప్రయోజనాల కోసం కట్టుబడి ఉంటాం. ఇంకోవైపు టీడీపీ చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలను కూడా తిప్పుకొడతామని చెప్పి కూడా రాజ్యసభ అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి నుంచి.